ఓ 800 సంవత్సరాల క్రితం అదొక పురుషుల ప్రపంచం. అలాంటి టైంలో ఒక మహిళ సింహాసనాన్ని అధిష్ఠించడం, ఆపై ఏకంగా చరిత్ర గతిని మార్చేయడం ఎవరైనా ఊహించగలరా? అసలు ఊహించి ఉండరు. ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక ధైర్యశాలి రాణి రుద్రమదేవి కథ గురించే తెలుసుకోబోతున్నాం. అసలు ప్రశ్న ఏంటంటే, ఇది ఎలా సాధ్యమైంది? ఒక మహిళ రాజ్యాన్ని పాలించడమనే ఆలోచనే అసాధ్యమనుకునే కాలంలో ఆమె సింహాసనం వరకు ఎలా వెళ్లగలిగింది? తనని ఎదిరించిన శత్రువులను ఎలా ఓడించింది? రండి, ఆమె అద్భుతమైన ప్రయాణం గురించి ఇప్పుడు చూద్దాం. ఆమె కథ నిజానికి ఆమె పుట్టుకతోనే మొదలవుతుంది. ఎందుకంటే ఒక యువరాణిని రాజుగా పెంచాల్సొచ్చింది. ఆ అసాధారణ పరిస్థితులే ఆమె భవిష్యత్తుకు బలమైన పునాది వేశాయన్నమాట. సరే, రుద్రమదేవి కథను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా మనమామె వంశం గురించి కాస్త తెలుసుకోవాలి. అదే కాకతీయ సామ్రాజ్యం. దాదాపు 2.5 శతాబ్దాల పాటు వాళ్లు తెలుగు నేలని ఏకం చేసి ఒక రకంగా చెప్పాలంటే ఒక స్వర్ణయుగాన్ని సృష్టించారు. ఒకసారి ఆలోచించండి, అది 13వ శతాబ్దం. ఆ సమాజంలో ఒక యువరానికి భవిష్యత్తేంటి? సింపుల్, ఒక రాజును పెళ్లి చేసుకోవటం, అతనికి మద్దతుగా ఉండటం. సింహాసనం అనేది ఆమెకు కలలో కూడా అందని విషయం. కాని ఇక్కడే అసలు ట్విస్ట్. చక్రవర్తి గణపతిదేవుడికి మగపిల్లలు లేరు. అందుకే ఆయన చరిత్రలోనే ఒక సాహసోపేతమైన, చాలా బోల్డ్ నిర్ణయం తీసుకున్నారు. తన కూతురు రుద్రమను రుద్రదేవుడు అనే పేరుతో ప్రపంచానికి ఒక యువరాజుగా పరిచయం చేశారు. ఇది మామూలు విషయం గాదు, ఒక విప్లవం లాంటిది. ఆమె ప్రయాణం చాలా సుదీర్ఘమైనది. కేవలం 14 వయస్సులోనే తండ్రితో కలిసి రాజ్యాధికారాన్ని పంచుకుంది. అక్కడినుంచి ఏకంగా 25 ప్రపంచం మొత్తం ఆమెను ఒక యువరాజుగానే చూసింది. ఆమె అసలు గుర్తింపు అనేది అత్యంత రహస్యంగా ఉంచబడింది. ఫైనల్గా క్రీస్తు శకం 1262లో ఆ పెద్ద రహస్యం బయటపడింది. ఆమె రాణి రుద్రమదేవిగా సింహాసనాన్ని అధిష్ఠించింది. అయితే అంత సులువుగా జరిగిపోలేదు. ఆమె కిరీటం పూలపాన్పు కాదు, ముళ్లతో నిండి ఉంది. సింహాసనం ఎక్కిన వెంటనే ఆమె ఊహించనంత పెద్ద వ్యతిరేకతని ఎదుర్కోవాల్సొచ్చింది. మరి ఈ తిరుగుబాట్లు ఎందుకొచ్చాయి? ఆమె పాలన సరిగ్గా లేదనా? కాదు. కారణం ఒక్కటే, ఆమె ఒక మహిళ. ఒక స్త్రీ తమను పాలించడమా అని ఆ పురుషాధిక్య ప్రపంచం దాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోయింది. ఆమె ఎదుర్కొన్న సవాళ్లలోకెల్లా అతి పెద్దది దేవగిరి యాదవరాజు నుంచి వచ్చింది. 1 కాదు, 2 కాదు, ఏకంగా 8 లక్షల మంది సైన్యంతో దండెత్తాడు. ఇక కాకతీయ సామ్రాజ్యం పని అయిపోయిందనే అనుకున్నారందరూ. కాని రుద్రమదేవి వెనకెత్తగ్గలేదు. ఆమె యుద్ధంలో గెలవడం ఒక